తండ్రి సెంట్రింగ్ కూలి, తల్లి ఆయనకు తోడుగా వెళ్లే శ్రమజీవి. ప్రతిరోజు కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి. అలాంటి పేదరికంలో పుట్టి అనేక అడ్డంకులను అధిగమించి ఆకాశమే హద్దుగా రాణించాడు ఆ కుర్రాడు. తల్లిదండ్రులు ఈ ప్రోత్సాహంతో రోజుకి 15 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టి నీట్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా 856వ ర్యాంకుతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీటు సాధించిన సిద్ధార్థతో చిట్చాట్. ఓ తల్లి చిక్కిన శిల్పం సిద్ధార్థ. ఈ యువకుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి నీట్ ర్యాంకుల్లో చూస్తే ఆల్ ఇండియా 856 ర్యాంకు సాధించి నెల్లూరు జిల్లాకు ఒక ప్రతిష్టను తీసుకొచ్చారు. స్టేట్ ర్యాంకు చూస్తే కేటగిరీలో మొదటి ర్యాంకును సాధించారు. కుటుంబ గాథ చూస్తే ఈ కుటుంబం కూడా చాలా పేదరికం నుంచి తండ్రి సెంట్రింగ్ పని చేస్తారు, తల్లి కూడా అదే విధంగా సహకరిస్తారు. చదువుకుంటే సంఘంలో ఎలాంటి స్థితి ఉంటామో, మన కుటుంబం పరిస్థితి ఎలా మారుతుంది, కొన్ని విషయాలు మాత్రం నిత్యం వారికి ఒక పాఠంలాగా చెప్పడంతో ఆ పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయిలో చేరారు. అందులో చివరి వాడు సిద్ధార్థ ఈరోజు నీట్ ర్యాంకులో సాధించారు. ఎయిమ్స్లో ఈరోజు ఎంబీబీఎస్ సీటు సాధించారు. ర్యాంకు సాధించిన సిద్ధార్థ ఉన్నారు. వారిని అడిగి అసలు ఎలాంటి స్థాయిలో సాధించారు ఈ ర్యాంక్ అనేది అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పుడు జాయిన్ కావాలా, ఎప్పుడు దీనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 856 వచ్చింది సార్. దాంట్లో నాకు ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చింది సార్. ఈ నీట్ ర్యాంకు రావడానికి ప్రధానంగా ఎన్ని గంటలు కష్టపడ్డావు? మీ అమ్మ ఎలా శ్రమించింది? నేను 12 తర్వాత నవోదయలో దక్షిణ ఎగ్జామ్ రాశాను సార్. అక్కడి నుంచి దక్షిణ పూణే వెళ్ళాను సార్. 1 సంవత్సరం అక్కడే ఉన్నాను సార్. అక్కడ ఒకసారి కూడా ఇంటికి రాలేదు సార్ అమ్మా నాన్నతో. నెలకు 10 నిమిషాలు ఇస్తారు సార్ ఫోన్ మాట్లాడడానికి. అప్పుడు 10 నిమిషాల్లో అమ్మా నాన్నతో ఫోన్ మాట్లాడి అక్కడ మంచి చెడ్డ చెప్పేవాడిని సార్. రోజుకి 12 నుంచి 15 గంటలు చదివేవాడిని సార్. ఫోన్ ఉండదు, ఏముండదు, డీవియేషన్ ఏమి ఉండదు సార్. అందరు చదువుకుంటూ ఉంటారు సార్. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వస్తుంది, పాఠశాలలో చదివిన వాళ్ళకి ర్యాంకు రాదు అనేది ఒక ప్రచారం ఉంది. ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెడతారు కాబట్టి ర్యాంక్ వస్తుందని అందరూ అనుకుంటారు సార్. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్నతమైన విద్య ఉంటుంది సార్. దాన్ని ఎవరు పట్టించుకోరు. డబ్బు పెడితే మంచి మార్కులు వస్తాయని అందరి ఒక నమ్మకం సార్, తల్లిదండ్రుల నమ్మకం. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చెప్తారు సార్. జాబులు కూడా అందరు గవర్నమెంటే కావాలనుకుంటారు సార్. ప్రైవేట్ టీచర్ ఎవరు వద్దనుకుంటారు సార్. ముఖ్యంగా సార్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్నతమైన విద్య ఉంటుంది సార్. దాన్ని తల్లిదండ్రులు తెలుసుకొని కొంచెం చదివిస్తే ప్రైవేట్ స్కూల్తో సమానంగానే గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి. నవోదయ 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే చదివాను సార్. కృషి నాదేం లేదు సార్, మొత్తం అమ్మా నాన్న సార్. అప్పు చేసినా ఏమైనా కొంచెం తగ్గకుండా చదువుకోవడానికి ఎంతైనా ప్రోత్సహించేవారు సార్. మా అన్న మా అక్క నా పైన చాలా నమ్మకం ఉండే సార్. వాళ్ళిద్దరికి కూడా నా మీద నాకు లేనంత నమ్మకం కూడా వాళ్ళకి నా మీద ఉంది. 7 గంటల తర్వాత టిఫిన్ చేసి 7:30కి క్లాస్కి వెళ్తాం సార్. 7:30 నుంచి 1:30 దాకా క్లాస్ ఉంటుంది సార్. మళ్ళీ 1:30కి వచ్చేస్తాం. అరగంట అన్నం అయింది తినేసి మళ్ళీ 2 గంటలకి స్టడీకి వెళ్ళిపోతాం సార్. 2 గంటల నుంచి 6:30 దాకా స్టడీ ఉంటుంది సార్. అక్కడ 6:30కి వచ్చి మళ్ళీ 6:45కి మెస్ ఉంటుంది సార్. అక్కడ 7:30 దాకా మెస్ అయిపోతుంది. ఒక ½ అవర్ అలాగా అటెండెన్స్ జరుగుతుంది. ఈ ర్యాంక్ కొట్టానంటే ఓన్లీ దక్షిణ సార్ మొత్తం క్రెడిట్. నేను ఇంకా ఎక్కడ చదివినా ఈ ర్యాంక్ కొట్టేవన్నే కాదు సార్. నేటి కాలం నీలాంటి జంజీలకి యువకుడిగా ఎలాంటి సూచన చేస్తాం సార్? అందరు చదువుకుంటే వాళ్ళకి ఒక సమాజంలో ఒక విలువ ఉంటుంది సార్. పేదవాడు పైకి రావాలంటే వాళ్ళకి మార్గం చదువు ఒక్కటే సార్. చదువుకుంటేనే పైకి రాగలరు, చదువుకుంటేనే వాళ్ళకి ఒక విలువ వస్తుంది. లేకుంటే ఎప్పటిలాగానే వాళ్ళు పేదవాళ్ళలాగా మిగిలిపోతారు సార్. మీ నాన్నగారు సెంట్రింగ్ పని చేసేవాళ్ళు కదా, ఈ చదువుతూనే పనికి పోయావా? చదువుకి పనికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడప్పుడు నాన్నకి సహాయం కావాలన్నప్పుడు పనికి వెళ్ళాము సార్ నాన్నతో. ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కదా, అది ఎప్పుడు జాయిన్ కావాలి దానికి? అసలు దాంట్లో మీ ఎంబీబీఎస్ చదివితే నీ టార్గెట్ ఏంది? స్పెషలైజేషన్ దేని మీద? ప్రస్తుతానికైతే నాకు కార్డియాలజీ, న్యూరాలజీ పైన కొంచెం ఇంట్రెస్ట్ సార్. అక్కడ ఇంకా చదివిన తర్వాత ఏదైతే బాగా నాకు నచ్చిందో, దేన్నైతే చదవాలని పట్టుదల కలిగిందో అది తీసుకొని దాంట్లో స్పెషలైజేషన్ చేస్తాను సార్. నేను ఈ ర్యాంక్ కొట్టక ముందంతా మేము మామూలు ప్రజల్లాగే ఉన్నాం సార్. ఇక్కడంతా అంతేమి గుర్తించే వాళ్ళు కాదు. బంధువులు వాళ్ళు కూడా మామూలుగా ఉండేవాళ్ళు. నేను ర్యాంక్ కొట్టిన తర్వాత అందరూ ఒక మంచి విలువలో చూస్తున్నారు సార్ మమ్మల్ని. బంధువులు అందరూ ఫోన్ చేస్తున్నారు సార్. మాకు కూడా ఒక పేరు వచ్చింది సార్, కొంచెం విలువ వచ్చింది. ఈ విలువ అంతా ఈ ర్యాంక్ వల్లే సార్. సార్ అబ్బాయికి ఆల్ ఇండియా ర్యాంక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేనే కాదు, మా కుటుంబం మొత్తం కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం మేము. అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే బాగా కష్టపడి చదివేవాడు. 1 నుంచి 5 దాకా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. 3 పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. 2 పిల్లలు కోచింగ్ తీసుకుని నవోదయ రాశారు. లాస్ట్ అబ్బాయి సిద్ధార్థ మామూలుగానే రాశారు. అక్కడ సీట్ వచ్చింది. అక్కడే 3 అక్కడే ఇంటర్ వరకు అక్కడే చదివాడు. అక్కడి నుంచి అబ్బాయి దక్షిణ రాశాడు. దక్షిణాలో కూడా మన స్టేట్లో ఫస్ట్ వచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆల్ ఇండియా 856 ర్యాంక్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కేటగిరీలో. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము అనుకునే దానికన్నా
చాలా గొప్పగా ఎదిగాడు సార్. మాకు, మా కుటుంబానికి, అందరికీ పేరు తీసుకొచ్చాడు. ఇలాంటి పిల్లలకి మేము తల్లిదండ్రులు అవడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్. మాది చాలా పేద కుటుంబం సార్. అంటే రోజు వాళ్ళ నాన్న పనికి వెళ్ళేవారు. ఆ తెచ్చిన డబ్బులతోనే పిల్లల్ని చదివించుకునే వాళ్ళం. మేము ఇంట్లో మేము చూసుకునే వాళ్ళం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక చదువుకు సంబంధించిందే అడిగేవాళ్ళు. బుక్స్ కానీ, పెన్నులు కానీ, ఇంకేదైనా అది కావాలి, ఇది కావాలి, అందరి పిల్లలాగా అది కావాలి, ఇది కావాలని ఏది ఇబ్బంది పెట్టలేదు. మేము తీసిస్తానన్నా కూడా వాళ్ళ నాన్న కష్టం చూసి, వాళ్ళు నాన్న ఎర్రటి ఎండలో ఉదయం నుంచి సాయం దాకా చేసే కష్టం చూసి వాళ్ళు ఏది కూడా మేము తీసిస్తానన్నా వద్దనేవారు సార్. కనీసం బట్టలు కొనుక్కోమన్నా కూడా ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకుంటామనేవాళ్ళు. అంత గొప్ప పిల్లలకి మేము తల్లిదండ్రులు అయినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. అబ్బాయి కర్నూలు పుల్లారెడ్డి. పాప వచ్చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ తీసుకొని ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తుంది. లాస్ట్ అబ్బాయి సిద్ధార్థ సార్. అంటే మా తల్లిదండ్రుల వల్ల నేను లేకపోవడం వల్ల చదువు విలువ తెలిసింది సార్. చదువుకోకపోతే ఎంత ఇబ్బందులు పడతాం, ఎంత నష్టపోతాం. ఆ కష్టం పిల్లలకు ఉండకూడదు. వాళ్ళు బాగా చదువుకోవాలి, ఒక మంచి ఉన్నత స్థాయికి రావాలి, గొప్పగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. మనలాంటి పేదవాళ్ళకు నలుగురు కన్నా సహాయం చేయాలి అనేదే మా కోరిక సార్. 30 సంవత్సరాల నుంచి సెంటరింగ్ పనే చేస్తున్నాను. రోజువారీ కూలీ చేసేవాడిని. అట్లాగే చదివించాను వాళ్ళని. నాకన్నా ఎక్కువ వాళ్ళ తల్లి చదివించింది. నేను రోజు పోయి సాయంకాలం వచ్చేవాడిని. నేటి జంజీలు విజయం సాధిస్తేనే ఆ కుటుంబాలకి, పేద ఇంట్లో పుట్టినప్పటికి కూడా ఆ తల్లిదండ్రులకి, ఆ విజయం సాధించిన విద్యార్థికి కూడా సమాజంలో ఒక గుర్తింపు ఉంటుందని సిద్ధార్థ, తల్లి పరిమిళ, ఈ కుటుంబ సభ్యులు, తండ్రి సెంట్రింగ్ పని చేస్తూ పిల్లల్ని చదివించిన, ఎంతో కష్టపడి చదివించిన ఆ తండ్రి, వీరందరూ కూడా నేటి సమాజంలో ఒక గుర్తింపు పడి రాష్ట్ర స్థాయిలో కూడా అనేక మంది కూడా అభినందనలు తెలుపుతూ వీరందరూ కూడా ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. నక్కలగూడ నుంచి కెమెరామాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.